ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. బేసిక్గా మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు పడితే మనం ఏం చేస్తాం? అబ్బా, కొంతమంది వెంటనే ఇమీడియట్గా డ్రా చేసేసుకొని ఖర్చు చేసేస్తారు. లేదు అంటే కొంతమంది అమ్మ ఎవరికి చెప్పొద్దు బాబాయ్ ఇల్లు డబ్బులు పడ్డాయి అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొంతమంది అయితే కొంచెం నిజాయితీగా ఉన్నవాళ్ళు సరే ఎందుకు పడ్డాయో బాబో అని చెప్పేసి బ్యాంకుకి వెళ్ళిపోయి నా అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పేసి చూపిస్తారు. ఇలాంటి సంఘటనే ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. ఏంటంటే ఒక వ్యక్తి, దీపక్ అనే వ్యక్తి వల్ల మదరు రీసెంట్గానే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత తన అకౌంట్లో, వాళ్ళ తల్లిగారి అకౌంట్లో 13 లక్షల కోట్ల రూపాయలు పడడం జరిగింది. అంటే ఒకసారి అనుకోకుండా అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసేసరికి ఇన్ని డబ్బులు ఉన్నాయి. అంటే ఆ సున్నాలు చాలా ఉన్నాయి, లెక్క పెట్టుకోలేక వాడు ఏంటి ఇన్ని డబ్బులు పడ్డాయి నిజమేనా కాదా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేసుకున్నాడు. చెక్ చేసేసుకొని ఒకసారి బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి నా అకౌంట్లో ఎంత ఉన్నాయని చెప్పేసి అడిగితే నీ బ్యాంక్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటే అసలు ఆ డబ్బులు నావి కాదండి, అసలు నాకు తెలియని కూడా తెలియదు, నాకు సంబంధం లేదు, అసలు ఎలా పడ్డాయో కూడా తెలియదు, నేను ఈరోజు ఉదయాన్న అకౌంట్లో ఇలా చెక్ చేసేసరికి ఇలా కనిపించాయి అని చెప్పేసి చెప్పడంతో అప్పుడు బ్యాంకు వాళ్ళు ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అంటే కొన్నిసార్లు మన అకౌంట్లో డబ్బులు ఎలా పడతాయి అనేది కూడా తెలియదు. అంటే సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ అవడం కూడా జరుగుతుంది. అందుకోసమని ఇప్పుడు ఇతని అకౌంట్లో ఆ డబ్బులు ఎలా పడ్డాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా జరిగింది అని అంటే బేసిక్గా బ్యాంక్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు నా అకౌంట్కి ఇంకా ఏ వ్యక్తి అయితే డబ్బులు వేస్తారో ఆ వ్యక్తికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. ఫోన్పే అయినా కూడా అదైనా ఉంటుంది. ఏదైనా సరే బ్యాంకుకి అయితే ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి అనేది మాత్రం కనుక్కునడానికి చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఆ డబ్బులు ఎలా పడ్డాయి అనేది బ్యాంకు కూడా తెలియట్లేదు. అంటే అంత సీక్రెట్గా ఏ నుంచి డబ్బులు ఆ అకౌంట్లో వేశారనేది లేదు. కానీ అది నెంబరే కనిపిస్తుందా, లేదంటే డబ్బులు నిజంగానే ఉన్నాయి అంటే డబ్బులు నిజంగానే అతని అకౌంట్లో ఉన్నాయి. అంటే అంత డబ్బులు పడినాయి కూడా. ఎలా పడ్డాయి, అసలు అకౌంట్ నెంబర్ లేదు, తర్వాత నెక్స్ట్ ఎక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరగలేదు, ఇవన్నీ కూడా చూస్తారు. అంటే ఇలాంటివి ఇంకెక్కడెక్కడ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద దృష్టి కూడా సాధించారు. అంటే ఒక్కసారి ఇమాజిన్ అండి, 13 లక్షల కోట్ల రూపాయల చిల్లర. అంటే ఒక్క రోజులో అతను కోట్లాధికారి అయిపోయినట్టే. కానీ ఆ డబ్బు నాది కాదు, అది ఏ రూపాయన వచ్చిందో, ఎందుకు వచ్చిందో, అంటే ఏదైనా స్కామ్ చేసి ఎవరైనా అందులో షేరింగ్ కానీ అలా చేశారనుకోండి, అనవసరంగా లేనిపోని తప్పుకి ఇతను ఇరుక్కునే అవకాశం ఉంటుంది కదా. ఎందుకంటే అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇతని దగ్గరే ఉన్నాయి కదా, ఇతనే యూజ్ చేస్తున్నాడు కదా. అందుకోసం అని చెప్పేసి ఇమీడియట్గా వెళ్ళి బ్యాంకులో చెక్ చేసుకోవడము, వెంటనే బ్యాంకు మేనేజర్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఇతనిది కాదు అన్నప్పుడు ఇంత అకౌంట్ అసలు ఫస్ట్ టైం అంత పెద్ద స్థాయిలో కూడా ఒక బ్యాంకులో ట్రాన్సాక్షన్ జరిగి డబ్బులు పడడం అనేది ఫస్ట్ టైం. అంటే అధికారులే అంత ఆశ్చర్యపోయారు అంటే, బ్యాంక్ అధికారులే ఆశ్చర్యపోయారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించవచ్చు. మనము చూస్తూ ఉంటే ఈ రోజుల్లో అకౌంట్స్ అనేవి మనకు తెలియకుండానే కొన్నిసార్లు వేరే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళిందే ఈ అకౌంటా ఏంటి అనేది కూడా మొత్తం పూర్వపరాలన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అది కేసును కూడా తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మొత్తం డీటెయిల్డ్గా అన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారంటే గతంలో కూడా ఇలాంటివి ఏమైనా అకౌంట్స్లలో పడ్డాయా, మనకేమైనా ఇంటిమేషన్ రాలేదా, లేకపోతే ఇది మొదటిసారా అనేది కూడా బ్యాంకులో ఉన్న అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇది అకౌంట్ల నుంచి వచ్చింది అనేది క్లారిటీ లేదు కదా, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది ఇతనికి ఎవరైనా తెలుసా, లేకపోతే నువ్వేమైనా ఈ మధ్యకాలంలో ఏదైనా యాప్ కనుక డౌన్లోడ్ చేసావా లేదా, ఇవన్నీ కూడా అతన్ని మొత్తం పూర్తిగా అతన్ని చెక్ చేయడం జరిగింది. తర్వాత అతని డీటెయిల్స్ తీసుకున్నారు, అతని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఇతన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే అధికారులకు సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేశారు. తర్వాత నెక్స్ట్ ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆ పెద్ద మొత్తంలో పడిన అమౌంట్ అనేది ఎక్కడి నుంచి పడింది అనేది క్లారిటీ లేదు కదా, అసలు డీటెయిల్స్ కూడా లేవు. అంటే ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఈ యొక్క బ్యాంక్లోనే పడ్డాయా అంటే ఇప్పుడు అది పడింది కూడా కోటక్ బ్యాంక్లో పడినాయి అంటే ఈ ఒక్క బ్యాంక్లోనే అలా పడిందా, లేకపోతే ఇంకేమైనా తెలియకుండా ర్యాండమ్లీ ఏమైనా అకౌంట్లను ఎవరైనా యూజ్ చేసి వేయడం జరిగిందా అనేది కూడా చెక్ చేసే పనిలోనే పోలీసులు అందరూ కూడా ఉండడం జరిగింది. ఇది నార్త్ సైడ్ జరిగింది. అంటే చూసుకుంటే మనం చూస్తూ ఉన్నాం కదా, చిన్న రూపాయి వస్తే కూడా సంతోషపడిపోకండి, అవి ఎక్కడి నుంచి అలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, అసలు మన అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి కారణం ఏంటి, మన అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సిన అంత అవసరం ఉంటుంది. అంతెందుకు రీసెంట్గా ఒక మూవీ కూడా వచ్చింది కదా, ధనుష్ గారు తర్వాత నెక్స్ట్ నాగార్జున గారు యాక్ట్ చేసినది కుబేరా మూవీ. అందులో కూడా బిచ్చగాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకు అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళని చాలా మంచి గెటప్ వేసి అంత చేసి అకౌంట్లో డబ్బులు వేసి తీసుకున్న తర్వాత వాళ్ళను చంపేయడం అనేది
జరిగింది. అంటే ఆ సినిమాలో ఎలా చూపించారో ఇతని అకౌంట్లో అలా పడిపోయినాయి. అంటే మనకు తెలియకుండా మన అకౌంట్ ఎవరో ఆధీనంలో ఉంటుంది. ఇది జాగ్రత్త. సో కాబట్టి మనకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా సరే బ్యాంకుకి సంబంధించినవి మనకు ఎట్టి పరిస్థితుల్లో మన అనుకున్న వాళ్ళకు తప్ప ఇంక ఎవరికి కూడా షేర్ చేయకపోవడమే చాలా ఉత్తమం. షేర్ చేయకపోయినా కూడా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా అలర్ట్గా ఉండాల్సిందే. పోలీసులు ప్లస్ తర్వాత అధికారులు మాత్రం తలలు పట్టుకొని పరుగులు తీస్తూనే ఉన్నారు. అసలు ఇంత పెద్ద అమౌంట్ ఏడు నుంచి పడింది, ఎలా పడింది, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది, ఏంటిది, అసలు నిజంగానే ఇవి రియల్ డబ్బులేనా లేకపోతే డ్యూప్లికేటా లేకపోతే ఊరికైనా సరదాగా చేశారా ఏంటి, ఇవన్నీ కూడా అన్ని ఎంక్వైరీ చేసినా కూడా అవి ఒరిజినల్ నోట్లే అకౌంట్ నుంచి వెళ్ళి అకౌంట్లోకి కరెక్ట్గానే పడడం జరిగింది. వారు ఎంతైతే చెప్పారో 13 లక్షల కోట్ల రూపాయలే ఇవన్నీ జరిగినాయి. కానీ ఎక్కడి నుంచి పడ్డాయి అనేది మాత్రం క్లారిటీ లేదు. దానికోసము అధికారులు తనక ములకలు పడుతున్నారు. ఫైనల్లీ అయితే ఫైండ్ చేయడానికే అధికారులు కూడా కొంతమందిని ఒక టీంని కూడా జనరేట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆ పని మీదనే ఉండి దాన్ని మొత్తం సెర్చ్ చేస్తూ వస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ పడింది. ఇప్పుడు దీపక్ ఒక్కడు బయటికి వచ్చాడు కాబట్టి చెప్పాడు. కొంతమంది అయితే దాన్ని చెప్పకుండా దాచుకొని ఖర్చు చేస్తారు. ఖర్చు చేసిన తర్వాత ఏదో ఒక టైంలో ఖచ్చితంగా బయటపడడం జరుగుతుంది. బయటపడినప్పుడు మనం అనవసరంగా దోషులుగా జైళ్ళల్లో ఉండాల్సిన పరిస్థితులు ఎదుర్కొంటాం. కాబట్టి మన అకౌంట్లో మనకు తెలియకుండా ఏమైనా డబ్బులు పడితే మాత్రం ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి తెలియజేయాల్సిన ప్రాథమిక బాధ్యత మనదే. సో తస్మత్ జాగ్రత్త. థ్యాంక్ యూ.